ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాలు, అధిక డబ్బు ఆశ చూపించిన దంపతులు ఏకంగా 25 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన నండూరి దుర్గాప్రసాద్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ పేరుతో ఓ సంస్థ ప్రారంభించారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, తమ కంపెనీలో డబ్బు పెడితే భవిష్యత్తు మారిపోతుందని నమ్మబలికారు. 10,000 పెడితే నెలకు 1,000 రూపాయలు, 5 లక్షలు పెడితే నెలకు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏజెంట్లను పెట్టుకుని టార్గెట్లు విధించి మరీ భారీగా డబ్బు వసూలు చేశారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్ల కొద్దీ డబ్బు కొల్లగొట్టారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో బాధితులతో గ్రూప్ కాల్ కొనసాగుతుండగానే దుర్గాప్రసాద్ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత దుర్గాప్రసాద్ చనిపోవడంతో అతని భార్య శివాని సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఏదైనా సరే మాటలతోనే చేస్తాను కానీ చేతులతో చేయను. సార్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ అది హాస్పిటల్ పట్టు ఎవరి పని అది చేసుకోండి. మీరు ఒకరే కదా సార్, మేము అదే పరిస్థితి. ఇప్పుడు అయినా సార్ ఈ టార్చర్ నేను పడలేను సార్. నేను ఈ టార్చర్ అయితే పడలేను. నేను ఆల్రెడీ టైం అనుకోకుండా ఫోన్ చేస్తే నాకు రేపు కావాలి, ఎల్లుండి కావాలి, ఇప్పుడే కావాలని కూర్చుంటే నేను ఏం చేస్తాను చెప్పండి. ఇగో మీరు ఆల్రెడీ ముందే చెప్తున్నాను, నేను తాగేస్తాను. మళ్ళీ తర్వాత నాకైతే ఓపిక లేదు సార్. సార్ 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 ఏంటి సార్ అది సార్ ప్లీజ్ తాగేసాను ముందే చెప్తున్నా. ఏంటి సార్ అది ఏదైనా సరే మాట్లాడుతున్నా